విజయవాడ గన్నవరం ఎయిర్పోర్టుకు అంతర్జాతీయ హోదా దక్కినప్పటికీ సర్వీసులు మాత్రం ఇప్పట్లో నడిచే అవకాశం కనిపించడం లేదు. ఏడాది కాలం తర్వాత అంతర్జాతీయ సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు. రన్వే పనులు పూర్తి కావడానికి 12 నెలల సమయం పడుతుందని, ఆ తర్వాతే అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభమవుతాయని చెప్పారు ఆయన. విజయవాడ ఎయిర్పోర్ట్ ఇప్పుడు రన్వే ఎక్స్టెన్షన్ వర్క్ అవుతుంది అండ్ స్ట్రెంథనింగ్ ఇట్. అది అయిపోతే మీకు కంప్లీట్ అయిపోతే వైడ్ బాడీస్ కూడా దిగడానికి అవకాశం ఉంటుంది. ఫ్రమ్ ద డే వీ గెట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ గోయింగ్, ఫ్రమ్ దట్ డే ఇట్ ఈస్ ఇంటర్నేషనల్. ఇప్పటికే నాకు అర్థమైన మట్టుకి చాలామంది వారి అందైతే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఇటు ఢిల్లీ ప్రయాణికులు చూస్తే చాలామంది అబ్రాడ్ వెళ్ళే కనిపిస్తూ ఉన్నారు డిఫరెంట్ డెస్టినేషన్స్కి. ఇక్కడి నుంచి అక్కడ, దెన్ ఇక్కడి నుంచి విజయవాడ బెంగళూరుది చూస్తే, గన్నవరం సేమ్ ఎయిర్పోర్ట్ బెంగళూరు చూస్తే అదే కనిపిస్తుంది. సో మీకు పొటెన్షియల్ అయితే ఉంది.